ఎందుకు మీ ఇద్దరి మధ్య తరచు గొడవలు? మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి వచ్చేసరికి ఇల్లు అమ్మేశారు. ఎందుకు మీకు ఎక్కడ జరిగింది? గొడవలు ఎప్పటి నుంచి వచ్చాయి? గొడవలు అంటే ఇన్ కాదు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాపర్టీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నట్టు. హ్మ్. నేను డెలివరీకెళ్ళి మామూలుగా వచ్చాను. వచ్చాక ఇప్పుడు నా ఇంటికి నేనొచ్చానండి. వచ్చేసరికి వాళ్ళు సమ్ అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు. ఈ ఇల్లు మేము కొన్నామని అన్నారు. మీరెవరు అనంటే మేము సో అండ్ సో పర్సన్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇల్లు కొన్నది మనీ డౌన్ పేమెంట్ మా మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతో. డౌరీ మిగిలింది డబ్బులు. మిగిలింది లోన్ పెట్టాము. అది కూడా ఇద్దరం కలిసి పెడితేనే వచ్చింది. మీరు వర్క్ చేస్తారు. నేను వర్కింగే. హ్మ్. చేస్తాము. మీరు ఐటీలో చేస్తారా? ఐటీలో చేస్తాను. పెట్టానండి. అది ఇప్పుడు ఎట్లా అంటే నా కన్సర్న్ లేకుండా ఇప్పుడు లోన్‌లో నేను అప్లికెంట్. ఇల్లు ప్రాపర్టీ డౌన్ పేమెంట్ నా మనీ. ఇప్పుడు నేనొచ్చేసరికి సడెన్‌గా లేదు ఆ ఇల్లు వేరే అని. అయితే సమ్ 2 మంత్స్ బ్యాక్ ఇట్లా మాట్లాడారు. మధ్యలో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఈ ఇల్లు కొన్న అబ్బాయి కూడా అక్కడికొచ్చాడన్నట్టు. వీళ్ళు కూడా. వచ్చి వీళ్ళకి తెలుసు అండ్ ఎట్లా అంటే అక్కడ వీళ్ళు ఒప్పుకున్నారన్నట్టు. తన పేరు మీద చేస్తాము అని అక్కడ చేయండి. తను చూసుకుంటది అని అన్నారు. ఇప్పుడు సడెన్‌గా ఎట్లా అంటే అక్కడికి తీసుకురాకుండా అక్కడే ఊళ్ళో ఉంచేసి అక్కడ మళ్ళీ గొడవ స్టార్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం చేసి నన్ను కొట్టి పంపించారు. ఇదంతా కూడా కేవలం డబ్బు కోసమేనా ఇదంతా చేస్తుంది? లేకపోతే ఏదన్నా ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? అది లేదండి. వాళ్ళు మెయిన్‌గా ఏంటంటే డబ్బు కోసం. డబ్బులు డౌరీ కావాలి, హ్మ్. కట్నం కావాలని వేధింపులకు గురి హ్మ్. చేస్తారు. అంటే మీ భర్త ఒక్కడేనా వేధింపులకు గురి చేస్తారు? లేకపోతే అత్తమామలు కానీ మా లేకపోతే అత్తయ్య గూడా. మా అత్తయ్య, ఆడపడుచు? ఆడపడుచు భర్త గూడా. ఎంత అడుగుతున్నారు అసలు వాళ్ళు? ఎంత అని కాదు గానీ వాళ్ళకి ఆశ ఇంకా రావాలి, ఇంకా రావాలి. అంటే ఎట్లా అంటే నన్ను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉంచడం. మీ సొంత ఊరంతా ఎక్కడ? వరంగల్ దగ్గరండి. వరంగల్. వరంగల్‌లో ఒక విలేజ్. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళనీయకుండా ఉండడం. పేరెంట్స్ నా దగ్గరకి రావద్దు అని అనడం. ఇంకా నేను చేసిందంతా వాళ్ళకి ఇవ్వాలి అని అనడం. అట్లా ఇబ్బంది పెడుతుండే అండి.